హరీష్ హరిత హరీష్ గారు ఆర్ మాస్క్ మ్యాన్ ఆర్ హరీష్ ఆరు నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే చెప్పు, చెప్పి తగలడు. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే ఏం కాదు, ఉంటేనే వచ్చేది. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌవ్ ఉందంటారు. ఉంది, చూసారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్. నీలో అంత వేడుందా? అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు బల్లాగా ఇంకో కింద దాజారుతా, దిగజారినప్పుడు నేను జారుడు బల్లాగా ఇంకో కింద దాజారుతా. కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. మళ్ళీ వేస్తాడు. నాగార్జున గారు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో నా తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా ఉంటే మాట్లాడి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ, ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అంటాం. అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. ఇంటికి వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు. అది రెస్పెక్ట్ అండి? ఆఫ్ కోర్స్. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఇప్పుడు మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండా, సోడా బుడ్డి కలగలు ఆ టైప్. నేనల్లా, మీరన్నారు శివ. ఇదేంటైతే అరే నీ అబ్బా. మరి ఎలా ఉంది ఇది? వినలేకపోతే మరి షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసెంట్ దేవుడి దేవ లేదు, పొగరు ఎక్కువ. అవునా? నిజమా?